హుజూర్నగర్ పట్టణ శివారులోని ఇన్ఫినిటీ స్కూల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ సమీపంలో ఒక నలుగురు వ్యక్తులు ప్రభుత్వం నిషేధించిన గంజాయిని అక్కడ కొనుక్కోవడము, సేవించడము మరియు అమ్మడం చేస్తున్న సమాచారం మేరకు ఎస్ఐ గారు వాళ్ళ యొక్క సిబ్బందితో యుక్తంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని పరిశీలించగా వాళ్ళ వద్ద 4 ప్యాకెట్లు ఉన్నాయి. ఆ ప్యాకెట్లను చూడగా అది అందులోంచి గుప్పమని వాసన వస్తూ ప్రభుత్వం నిషేధించినటువంటి గంజాయిగా అది గుర్తించడం జరిగింది. దాన్ని మొత్తం తూకం వేసి చూడగా ఒక 1.5 kgs గంజాయిగా అది మనం గుర్తించడం జరిగింది. ఈ గంజాయిని మొత్తం 4 వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు దీంట్లో షేక్ సుబానీ అనే అతను కోదాడకు చెందినటువంటి వ్యక్తి. ఇతను సీలేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీలేరు అనే ప్రాంతానికి వెళ్ళి అతను దాన్ని కొనుక్కరావడం జరిగింది. 1 కేజీకి 8,000 రూపాయల చొప్పున 10,000 రూపాయలు పెట్టి 1 కేజీన్నర గంజాయిని కొనుక్కొని రావడం జరిగింది. ఆ కొనుక్కొని వచ్చిన గంజాయిని వీళ్ళందరూ కూడా ఈరోజు అమ్ముతూ ఉంటే మనం పట్టుకున్నాం. అందులో షేక్ సుబానీ మరియు యశ్వంత్ మరియు ములకలపల్లి మణికంఠ, అతనితో పాటు షేక్ అజారుద్దీన్ అనేతను ఉన్నాడు. ఇతను చిలుకూరు చెందిన వ్యక్తి. ఇందులో కోదాడ వ్యక్తి, చిలుకూరు వ్యక్తి, హుజూర్నగర్ నుంచి 2 వ్యక్తులు ఉన్నారు. మొత్తం 4 కలిసి వీళ్ళు గంజాయిని కొనుక్కొని దాన్ని తాగడానికి అనుకూలంగా వీళ్ళు పెడతా ఉంటే మన సమాచారం మేరకు వాళ్ళని పట్టుకొని ఈరోజు వీళ్ళందరినీ కూడా కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతూ ఉంది. వీళ్ళందరూ కూడా చూసుకున్నట్లయితే అందరూ కూడా బీటెక్, కొంతమంది బీటెక్ 4th ఇయర్, 3rd ఇయర్, డిప్లొమా, ఒక అతను మాత్రం తన పని తను చూసుకుంటున్నాడు. ఈ విధంగా 3 కూడా 2 బీటెక్ స్టూడెంట్, 1 డిప్లొమా స్టూడెంట్ ఉన్నారు. ఇందులో వీళ్ళు ఈ గంజాయికి అడిక్ట్ అయిపోయి దాన్ని మానుకోలేక రకరకాల విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ కూడా బస్సుల్లో లేదంటే బండిపైన వెళ్తూ ఈ విధంగా చేస్తున్నారు. ఇందులో క్రమంగా మనం వాళ్ళ వద్ద నుంచి ఒక బైకుని మరియు 4 సెల్ ఫోన్లు కూడా స్వాధీనపరచుకొని తదుపరి చర్యల నిమిత్తం వీళ్ళని కోర్టులో హాజరుపరచడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా అందరూ తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి, మీ పిల్లలకు మీరు డబ్బులు ఇవ్వడం అలవాటు చేసినట్లయితే వాళ్ళు ఏ విధంగా ఖర్చు పెడుతున్న విషయాన్ని మీరు ఒకసారి చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ సెల్ ఫోన్లు మీరు ఒకసారి పరిశీలించాలా. వాళ్ళు ప్రత్యేకంగా వేటిపైన ఫోకస్ చేసి వేటిని వాళ్ళు చూస్తున్న విషయాన్ని మీరు గమనిస్తే మీకు వాళ్ళ యొక్క నడత కూడా అర్థమవుతుంది. కాబట్టి ఆ విధంగా చేస్తారని చెప్పని మేము కోరుకుంటూ, అదేవిధంగా వాళ్ళు అడిగిన మొత్తం కూడా డబ్బులు ఇవ్వకుండా అసలు వాళ్ళు ఏం చేస్తున్న విషయం మీద దృష్టి పెట్టాలని చెప్పని పోలీస్ శాఖ తరఫున మీ తల్లిదండ్రులను మనవి చేస్తున్నాం.